పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పుట్టపర్తి రామాంజనేయులు పాల్గొని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారి కోసం తప్పించిన వ్యక్తి, ఈ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలని కోరుకునే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని ఆయన జయంతి పురస్కరించుకొని పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏ సెంటర్ ఇది? ఈరోజు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి తాలూకా ఆఫీస్ సెంటర్లో రంగా గారి బొమ్మ వద్ద నివాళులర్పించడం జరిగింది. పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి పేదవారి కోసం తప్పించిన వ్యక్తి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలని ఆలోచన చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి ఉత్సవాలు ఈరోజు భీమవరంలో చాలా ఘనంగా జరిగినాయి. ఆయన ఆత్మకు శాంతికి చేకూర్చాలని, ఆయన ఆశించిన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకన్నా ఈ మాట, ఆ రోజుల్లోనే ఆయన ఒక సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. విజయవాడ కేంద్రంగా పేదవారి అభ్యున్నతి కోసం పోటపడిన గొప్ప మానవతావాది ఆయన ఒక సభ పెడితే ఆయన కోసం ఆ రోజుల్లో సుమారుగా 20 లక్షల మంది అటెండ్ ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద సభ అది. ఆ రోజులో ఒక ఎన్టీ రామారావు సభగా జనం వచ్చేవారంటే దాని తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు కూడా అలా వచ్చేవారు. ఏ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని పోషించాలి, అది బతికించాలని కోరుకున్నాడు ఆయన. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దుర్మార్గం వల్ల ఆయన చిన్న వయసులోనే మరణించడం జరిగింది, తుదిముట్టించడం జరిగింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే, ఇప్పుడు ఆయన కుటుంబం కూడా మొన్న వంగవీటి రాధా గారు మరి కూటమికి అభ్యర్థులు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారితో పాటు ఎంతో కృషి చేశారు. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఆయన ఈ యూత్ ఈరోజు భీమవరంలో ఇంతమంది యువకులందరూ కూడా ఇంకా ఆయన మరణించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతి ఉత్సవాలు ఇంత గొప్పగా చేస్తున్నారు. పేదవారికి వస్త్రదానం, అన్నదానం చేసి ఈ కార్యక్రమం చేస్తారంటే వీళ్ళందరికీ కూడా ఈ యూత్ అందరికి కూడా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పిస్తూ ఆయనకి ఆత్మశాంతి చేకూర్చని సందర్భంగా తెలియజేస్తున్నాను.